హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. G7 సదస్సు ముగిసింది. అందులో కెనడా ఈ సంవత్సరం హోస్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కెనడా ప్రభుత్వం ప్రధాని మోడీ గారిని ఆహ్వానించడం జరిగింది. G7 సమ్మిట్కు ప్రధాని గారు మోడీ వెళ్ళారు. కెనడాతో మనకు గతం నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు మనకు తెలిసిందే. గతం నుంచి వాళ్ళ ఖలిస్తానీ ఎంపీలు అక్కడ మన మీద చేసిన వ్యాఖ్యలు, మర్డర్ అని జస్టిన్ ట్రూడో ఇండియన్ వాళ్ళని అనడము, అక్కడ ఫారెన్ మినిస్ట్రీ ఉన్నారు గతంలో, ఆ మినిస్ట్రీ కూడా లేకుండా వచ్చేసిన పరిస్థితి జరిగింది. గతంలో కెనడా నుంచి ఆ భారతదేశ ప్రభుత్వం తిరిగి తెచ్చుకోవడం జరిగింది భారతదేశం మినిస్ట్రీని. తరువాత జరిగిన సిచ్యువేషన్స్ కానివ్వండి, డిబేట్స్ కానివ్వండి మనం చూస్తూ వచ్చాం. జస్టిన్ ట్రూడో రిజైనింగ్ తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మార్క్ క్యానీని మీట్ కావడం జరిగింది. ఆయన ఆహ్వాన ప్రకారంగా మెయిన్గా ఏంటి యూజ్ G7కు మనం వెళ్ళడం వల్ల, G7 సమ్మిట్ కెనడాలో జరుగుతూ ఉంది. అది జరిగిన దాంట్లో మనం ఏం లబ్ధి పొందాము, ఎన్ని దేశాలకు మనం మీట్ అయ్యాము, ఇటువంటి డిస్కషన్స్ నడిచాయి అన్నది ఈరోజు ఇంపార్టెంట్. ఏదైతే ఎంబసీ గతంలో ఆగిపోయిందో ఆ ఈ ఎంబసీని రీసెట్ చేసేసారు. కొన్ని ట్రేడ్ డీల్స్ జరిగినట్టు తెలుస్తుంది. మేజర్గా ఇప్పుడు నెక్స్ట్ ప్రపంచ యుద్ధాలు ఏవైతే వస్తున్నాయో ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇరాన్ కానివ్వండి, ఉక్రెయిన్ మధ్య యుద్ధాలు మనం చూసినట్లయితే ఇప్పటికే గాజాలో ఫైరింగ్ స్టార్ట్ అయిపోయి నీలమట్టం అయిపోయిన పరిస్థితి వచ్చేసింది. ఎటువంటిది రేపు థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎటువంటి పొజిషన్ రాబోతుంది. ఇంతకుముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మనం చూసాము. అంతకన్నా భీకరంగా ఈరోజు ఇరాన్ అండ్ ఉక్రెయిన్ యుద్ధాన్ని స్టార్ట్ చేయడము, ఆ G7 మీటింగ్లోంచి ట్రంప్ వెళ్ళిపోవడము, ట్రంప్ చేసిన ట్వీట్ దుమారం అయిపోవడము, ఎవరైతే గాజాలో ఉన్నారో యుఎస్సి పర్సన్స్ వాళ్ళందరినీ తిరిగి రమ్మని కోరుకోవడము, ప్రధాని మోడీ వెళ్ళడంతో G7 మీటింగ్లో చాలా డిస్కషన్ జరిగాయి. ఇప్పుడు జర్మనీకి సంబంధించిన దేశ అధ్యక్షులను కానివ్వండి, బ్రిటన్కి చెందిన ఏదైతే టాప్ 7 ఉన్నారో ఆ అధ్యక్షులందరినీ కలవడం, ఎక్సెప్ట్ ట్రంప్ మాత్రం ఇన్బిట్వీన్లో వెళ్ళిపోవడము. అది ఎందుకు వెళ్ళిపోయారు, ఏం చేశారు అన్న విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మీరు పూర్తిగా చూడొచ్చు. ఈ G7 మీటింగ్ సమ్మిట్లో ఏమేమి జరిగింది, మనకి ఎంత లబ్ధి వచ్చింది, దీనివల్ల కెనడాకు భారతదేశానికి సత్సంబంధాలు మెరుగుపడతాయి. దీనివల్ల మెయిన్గా కెనడాకు గతం నుంచి ఏదైతే థ్రెటన్ ఉందో యుఎస్ నుంచి, యుఎస్ గతంలో చెప్పినట్టు ఒక స్టేట్గా చేసేసుకుంటాం కెనడానని, కెనడా ప్రధాని అప్పుడు చెప్పడం జరిగింది కెనడా ఈజ్ నాట్ ఫర్ సేల్ అని. అటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ డిస్కషన్లో రావడం జరిగింది. కెనడాని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలా, మిలిటరీ బేసెస్ అనేది దగ్గర నుంచి ట్రేడ్ డీల్ వరకు కూడా, టారిఫ్ విషయాలు కానివ్వండి, వాట్ నాట్ చాలా డిస్కషన్స్ జరిగినట్లు తెలుస్తూ ఉంది. ఇప్పుడు జర్మనీ యూరోపియన్ కంట్రీస్తో ఇటువంటి సత్సంబంధాలు నెలకొంటాయి రేపొద్దున. ఆ సత్సంబంధాల వల్ల ఏంటి యూజు, ఎటువంటి భారత్ను నిర్మించబోతున్నాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఎటువంటి పాములు కలుపుతున్నారు, దీనివల్ల మెయిన్గా భారత్కి ఎటువంటి యూజ్ అవుతుంది. ఇప్పటికే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మనం చూస్తున్నాము. మొన్ననే చూసుకున్నట్లయితే పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ మినిస్ట్రీని తను ఫుడ్కి ఇన్వైట్ చేయడం, అన్అఫిషియల్ మీటింగ్ ఇన్వైట్ చేయడము, వార్ రూమ్లోకి వెళ్ళి ట్రంప్ డిస్కషన్స్ చేయడము, ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కీలకమైన డిసిషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇరాన్కు హైయెస్ట్ బార్డర్ షేరింగ్లో పాకిస్తాన్ ఉంది. అటువంటి పరిస్థితిలో ఎటువంటి కోణానికి వెళ్తారు, పాకిస్తాన్ ఎట్లా సపోర్ట్ చేయబోతుంది, నెక్స్ట్ భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ పైన చాలా వివిధ డిస్కషన్స్ జరిగినట్టు తెలుస్తుంది. మెయిన్గా ఈ ఇరాన్ సంబంధించిన దాన్ని ఎలా ఇప్పటికే వాళ్ళ ఎయిర్ బేసెస్ను నాశనం చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే న్యూక్లియర్ బాంబును తయారు చేయాలని ఇరాన్ ప్రభుత్వం డిసైడ్ చేసుకుందో ఆ డే 1 నుంచి కూడా ఇరాన్ మీద ఫుల్ ట్రంప్ కానివ్వండి, ఇజ్రాయిల్ ప్రభుత్వ అధినేతలు కానివ్వండి, వాళ్ళు ఎదగకూడదు. ఇరాన్ ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళ కింద మాత్రమే ఉండాలి. ఇప్పుడు ట్యాకిల్ చేయబోతున్నారు. ఇరాన్ కూడా తగ్గేదేలే అన్నట్లు ఫైట్కి సిద్ధమైపోతుంది. ఎటువంటి వరల్డ్ వార్ రాబోతుంది, నెక్స్ట్ ఏ దేశాలకి ఇది ఎఫెక్ట్ అవబోతుంది. ఈ ఇరాన్లో మనకు తెలుసు ముడి చమురు ఎక్కువగా ఉంది. ఈ వార్కి సంబంధించినది కూడా ఇన్ డీటెయిల్గా అసలు వార్ కారణం ఏంటి, గతం నుంచి కూడా వార్లు ఇక్కడ స్టార్ట్
స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయినది విషయం కూడా ఇన్ డీటెయిల్గా చెప్పాను. కింద వీడియో ఉంటుంది, ఆ వీడియోలో మీరు ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా వస్తుంది, ఆ వీడియోలో ఖచ్చితంగా చూడొచ్చు. మీరు ఖచ్చితంగా చూడండి ఆ వీడియోను, మీకు అర్థమవుతుంది ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ ఎందుకు వార్ చేస్తున్నారో, ఆ వార్ ఏ విధంగా మారబోతుంది, ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ట్రంప్ పెద్దన్న బిహేవ్ చేస్తూ ఎటువంటి దేశాలకు గొడవ పెడుతున్నాడు. ఇప్పటికే ట్రేడ్ వార్ జరిగింది, తర్వాత ఉక్రెయిన్ రష్యా వార్ జరిగింది, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ వార్ జరుగుతుంది. ఎందుకు ఈ వార్స్ వచ్చాయి, ఆ వార్క్ డీటెయిల్స్ అన్నీ కూడా నా ముందు వీడియోలలో చూడొచ్చు మీరు ఖచ్చితంగా. కెనడా వల్ల మనకి ఏమి వచ్చింది, కెనడా G7 సమ్మిట్లో ప్రధాని గారు మోడీ గారు వల్ల ట్రేడ్ డీల్ కానివ్వండి, ఎంబసీని సెట్ చేయడం కానివ్వండి, నెక్స్ట్ మంత్ మన ఎంబసీ కెనడాకి వెళ్ళబోతుంది, అలానే వాళ్ళ ఎంబసీకి కూడా కెనడా నుంచి భారత్కి రాబోతుంది. ఇటువంటి చాలా మెయిన్ డీల్స్ జరిగినట్టు తెలుస్తుంది. సెక్యూరిటీ పరంగా కానివ్వండి, టెక్నాలజీస్ పరంగా కానివ్వండి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, చాలా డీల్స్ జరిగినట్లు తెలుస్తూ ఉంది. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.